బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న యూజర్స్‌కి అలర్ట్ అండి. అదనపు ఛార్జీలు. సో, ఎంత అంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, బ్యాంకర్లకు బాధుడు. పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, ఒక విషయానికొచ్చినట్లయితే అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచట్లేదా? ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయనందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాల నుంచి ఏకంగా 8,495,00,00,000 మేర అయితే వసూలు చేసినట్లు ఇటీవల ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఈ సమాచారం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన గత కొన్ని సంవత్సరాలుగా మినిమమ్ బ్యాలెన్స్‌ని మెయింటెనెన్స్ చేయనందుకు ఎటువంటి రుసుమైతే వసూలు చేయలేదు. సో, కాగా అనేక ఇతర బ్యాంకులు ఛార్జీలను విధిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు పీఎన్‌బీ గత 5 ఏళ్లలో అత్యధికంగా అంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నమాట. రూ. 1,538,00,00,000 పెనాల్టీ రూపంలోనే గత 5 ఏళ్లలో వసూలు చేసిందన్నమాట. అలాగే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు వివిధ బ్యాంకులు విధించే ఛార్జీలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ విషయానికొచ్చినట్లయితే 2020 నుంచి ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ చేయనందుకు ఎటువంటి ఛార్జీలైతే విధించలేదండి. సో, ఛార్జీలైతే ఇక్కడేమీ మనకు పడలేదు. ఇక ఐసీఐసీ బ్యాంక్ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ మనకు ఛార్జెస్ అయితే ఉంటాయి. ఐసీఐసీ బ్యాంక్ కనీసం బ్యాలెన్స్ అనేది రూ. 5,000 అవసరం. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కనీసం సగటు బ్యాలెన్స్ అంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో లోటులో రూ. 100 ప్లస్ రూ. 5% 100కు 5% చొప్పునైతే జరిమానా విధిస్తుంది. సో, ఈ విధంగా ఈ బ్యాంక్ అయితే అత్యధికంగా మనకు పీఎన్‌బీ వసూలు చేస్తూ ఉంటే ఐసీఐసీ బ్యాంక్ కూడా మనకైతే ఈ విధంగా వసూలు చేస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విషయానికి వచ్చినట్లయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్‌లో సగటు నెలసరి బ్యాలెన్స్ అనేది రూ. 10,000 అవసరం. మెట్రో పట్టణ ప్రాంతాల్లో ఒక సంవత్సరం అలాగే ఒక రోజు ఎఫ్‌డి కోసం అయితే 1,00,000 సెమీ అర్బన్ ప్రాంతాలకు ఒక సంవత్సరము ఒక రోజు ఎఫ్‌డి కోసమైతే 5,000 లేదా 50,000 అవసరం. ఈ నియమాన్ని కొనసాగించడంలో విఫలమైతే సగటు బ్యాలెన్స్‌లో 60% కోత లేదా 600 ఏది తక్కువైతే అది జరిమానా రూపంలో అయితే ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ విధిస్తోంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వచ్చినట్లయితే ఈ పీఎన్‌బీ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకే గ్రామీణ ప్రాంతాలకు రూ. 400, సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ. 500, అలాగే అర్బన్ మెట్రో ప్రాంతాలకు గరిష్టంగా రూ. 600 జరిమానా రూపంలో అయితే విధిస్తుంది. ఇక యెస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ సంబంధించి కనీసం బ్యాలెన్స్ ఎటువంటి ఛార్జీలైతే విధించదు. ఇక యాక్సిస్ బ్యాంక్ విషయానికొచ్చినట్లయితే బేసిక్ సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే యాక్సిస్ బ్యాంక్ ఎలాంటి ఛార్జీలైతే విధించదు. కాగా మెట్రో పట్టణ ప్రాంతాల్లో రూ. 50 నుంచి రూ. 600 వరకు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా రూ. 50 నుంచి రూ. 300, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 75 నుంచి రూ. 150 వరకు మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధిస్తూ ఉన్నారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక యెస్ బ్యాంకు, ఒక ఎస్‌బీఐ బ్యాంకులలో అయితే మనకు ఎటువంటి ఛార్జెస్ అయితే లేవన్నమాట. మిగతా బ్యాంకులలో మినిమమ్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ లేకపోతే వాళ్ళైతే ఈ విధంగా దండుకుంటున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. సో, బ్యాంకుల బాధుడు. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.